కోరుచున్నాం. దార వెంకటేశ్వరరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం, అందజేయవలసిందిగా కోరుచున్నాం. మిత్రులారా, కొత్తగా నియమితులైన గుజ్జుల ఈశ్వరయ్య గారితో ఈరోజు చాలా కాలం తర్వాత మనం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని పాత్ర పోషించారు. విద్యార్థి రైతు ఉద్యమాల్లో తనదైన ముద్ర వేశారు. ఓబన్న బాలమ్మకు ఆయన జన్మించారు. పేదరిక గృహాలు, క్రీడలు, సాంస్కృతిక సౌకర్యాల కోసం ఉద్యమాన్ని చేపట్టారు. విద్యార్థి దశ నుంచి కూడా ఆయన పోరాట పదాన్ని ఎంచుకున్నారు. కరువు సీమకు కృష్ణా జలాలు మళ్లించాలని చేపట్టిన ఉద్యమాల్లో ఆయన అప్పట్లో ఆ ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయ్యారు. తిరుపతి ఎస్వియులో యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యునిగా ఇప్పటి వరకు కూడా పనిచేసి ఈ వారంలోనైనా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మనందరికీ ఇక్కడ చాలా మందికి వ్యక్తిగతంగా ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన విజయవాడ మిత్రులు కూడా ఈ రోజు నుంచి కూడా పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈశ్వరయ్య గారికి ఏపీడబ్ల్యూజే తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈశ్వరయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీడియా పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడే జర్నలిస్టుల సంఘం నాయకులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జయరాజు గారు నా ప్రస్థానాన్ని గురించి పరిచయం చేశారు. వారికి ధన్యవాదాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఏపీడబ్ల్యూఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా రవి గారు, ఐజేయు సభ్యులు షేక్ బాబు గారు, ఏపీడబ్ల్యూజే విజయవాడ కార్యదర్శి దార వెంకటేశ్వరరావు గారు, సాప్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు గారు, ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జర్నలిస్టు సోదరులకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్స్కు, కెమెరామెన్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంతమంది జర్నలిస్ట్ సోదరులు కలుసుకోవడం అనేది, పైగా స్టేట్ బ్యూరోలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కలవడం అనేది మొట్టమొదటిసారి నా అనుభవం. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా నిన్న 21వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సమావేశాల్లో ఎన్నిక కావడం జరిగింది. నేను విద్యార్థి ఉద్యమాల్లో జయరాజు గారు చెప్పినట్లు నేను విద్యోదయ ఆర్ఫనేజ్లో నా విద్యాభ్యాసాన్ని ముందు ప్రారంభించాను. దాని తర్వాత ఆ ఆర్ఫనేజ్ని కారణాలరీత్యా మూత వేస్తే బీసీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో పులివెందుల దగ్గర తొండూరులో అక్కడ విద్యాభ్యాసం కొనసాగించి, అనంతరం కడపలో రామకృష్ణ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కడప ఆర్ట్స్ కాలేజీలో, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ ఎస్వి యూనివర్సిటీలో పూర్తి చేశాను. లా కూడా కంప్లీట్ చేశాను. బట్ ఎన్రోల్ చేసుకోలేదు. ఉద్యమాల రీత్యా కోర్టుకు పోవాలన్నటువంటి కోరిక, అలాంటి ఆలోచన ఆనాడు కలగలేదు. భవిష్యత్తులో కలుగుతుందని కూడా అనుకోవడం లేదు. పూర్తి స్థాయిలో నేను విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా ఉండగానే ఫుల్ టైమర్గా పనిచేయడం మొదలెట్టాను. ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా, యూనివర్సిటీల కన్వీనర్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా వివిధ స్థాయిల్లో విద్యార్థి ఫెడరేషన్లో పనిచేసా. తర్వాత యువజన సమాఖ్యలో కూడా ఏఎఫ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. ప్రస్తుతం నేను సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా కూడా
అంటే విద్యార్థి యువజన దశ దాటిన తర్వాత మళ్ళీ తిరిగి నా సొంత జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి నా సొంత జిల్లాకు పార్టీ అవసరాల రీత్యా పంపిస్తే నా సొంత జిల్లాలో నాకు ఇచ్చినటువంటి టెన్యూర్ 3 టర్మ్స్ కంప్లీట్ చేశాను. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇప్పుడు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పని చేసేటువంటి అవకాశం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నాకు ఇచ్చారు. ప్రజలు కూడా అలాంటి అవకాశం నాకు ఇచ్చారని చెప్పి భావిస్తూ ఉన్నాను. నేను విద్యార్థి ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నాను. వెనక్కి పక్క ఉన్నటువంటి కెమెరామెన్లకు, ముందు ఇంకా కొంతమంది జర్నలిస్ట్ సోదరులకు, నాతో కలిసి పనిచేసి నాకంటే సీనియర్స్గా విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి నేతలు కూడా ఈరోజు జర్నలిస్టులుగా మీ మధ్యలో ఉన్నారు. అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. బాగా కష్టపడి పనిచేశాను, చాలా కష్టపడి పనిచేశాను. విద్యార్థి ఉద్యమాల్లో ఒక షోల్డర్ డిస్లొకేట్ అయింది. విద్యుత్ పోరాటంలో గుర్రాలు తొక్కినప్పుడు బషీర్బాగులో ఈ కాల్ లెఫ్ట్ లెగ్ డ్యామేజ్ అయింది. అనేక పోరాటాల్లో ఉన్నాను. చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళాను. అదేవిధంగా చాలా కేసులు కూడా పెట్టించుకున్నాను. అంటే నా విద్యార్థి ఉద్యమం అంతా కూడా పోరాటాలతోనే ప్రారంభమైంది. పాలక ప్రభుత్వాలు ఇది అది అనేటువంటిది ఎవరు ఇక్కడ మాకు వేరే ఏం లేదు. అది బాబు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారైనా, ఆ ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా కూడా ఆయా సందర్భంలో విద్యారంగ సమస్యలపైన తీవ్ర స్థాయిలో పోరాటాలు నిర్మాణం చేపట్టడంలో అగ్రభాగా నిలబడి విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పనిచేసాం. యువజన హక్కుల కోసం కూడా చాలా గట్టిగా ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ అనేటువంటి డిమాండ్ పైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ పోయి అక్కడ ఒక పైలాన్ ఎక్కడైతే నిర్మించారో అదే పైలాన్ దగ్గర నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు సైకిల్ జాత, రాష్ట్రంలో 5 రాష్ట్రాల సరిహద్దుల నుంచి ప్రతి జాతాకు 40 మంది చొప్పున ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది గ్యారంటీ ఛానల్ డిమాండ్ పైన సైకిల్ జాతాను తొక్కుకుంటూ కూడా వచ్చాం. అలాంటి పోరాటాలకు నాయకత్వం ఇచ్చాం. అటు సామాజిక ఉద్యమాలు కానీ, ఇటు రాజకీయపరమైన ఉద్యమాలు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఉద్యమాల్లో నేను ప్రముఖమైనటువంటి పాత్ర, నా వంతు పాత్ర పోషించాను. నాకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో నా చేతనైనంత మేరకు ఈ సొసైటీకి హెల్ప్ చేయాలని నేను కోరుకున్నాను. నేను వచ్చినటువంటి బ్రాటప్ కూడా పెత్తందారి భూస్వామ్య భావజాలం విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి నిమ్నజాతి వర్గాలు అన్నటువంటివి పైకి వారింటి దగ్గర మంచంలో కూర్చోవడానికి కూడా కష్టంగా ఉండేటువంటి గ్రామాల నుంచి బయలుదేరి వచ్చాను. కాబట్టి నాకు అక్కడే మా ఊర్లోనే అలాంటి బీజం పడింది. అందుకని అక్కడి నుంచి నేను రావడంతో ఏఐఎస్ఎఫ్లో జాయిన్ అయి నా ఆర్థిక అవసరాలు, నా ఇబ్బందులు, నా కుటుంబ ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ నా కుటుంబం కూడా కరువు వస్తే వలసలు వెళ్ళినటువంటి ప్రాంతం, వారితో నేను కూడా వెళ్ళినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. రోజువారీ కష్టపడి ఒకవైపున కూలి చేస్తూ, వ్యవసాయ కూలి చేస్తూ బ్రతికినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో చాలా స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి అయినాం కాబట్టి గతాన్ని మర్చిపోయి వర్ధమానంలో గొప్పవాళ్ళమని చెప్పాల్సినటువంటి అవసరం లేదనే దాంట్లో భాగంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అయినా ఈరోజు ఇంత పెద్ద బాధ్యత నాకు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వారు ఇచ్చారు. ఆ బాధ్యతలను భవిష్యత్తులో మరింత సక్రమంగా ప్రజలకు మేలు జరిగేటువంటి పద్ధతిలో ప్రజల వారిని వినిపించడానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, అదేవిధంగా వివిధ రంగాల ప్రజానీకం యొక్క సమస్యలపైన గట్టిగా వారిని వినిపించడానికి ఒక అవకాశం నాకు వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో వీరోచితమైనటువంటి త్యాగాలు చేసేటి వాళ్ళు, అనేక పోరాటాలు చేసి జైళ్ళల్లో మగ్గినట్టు వాళ్ళు, వాళ్ళ ఆస్తులు సైతం సర్వస్వం త్యాగం చేసినటువంటి త్యాగధనులు ఉన్నటువంటి పార్టీకి నాకు ఇలాంటి గొప్ప అవకాశం వచ్చినందుకు నేను చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మీట్ ది ప్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంటైర్
ఏపీయూడబ్ల్యూజే నాయకత్వానికి మీకు మళ్ళొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసినటువంటిదే. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు పక్కన పెట్టి ఈరోజు ఒక మతాన్ని, మెజారిటీ మతస్థులుగా ఉన్నటువంటి మతాన్ని ఆయుధంగా చేసుకొని రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజా సమస్యలు పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తూ దేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలపైన, ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, మహిళలపైన కానీ పెద్ద ఎత్తున ఒకవైపున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు జరిగితే దానికి రిప్రజెంట్ చేయాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఆయన ఒక డెమగాగు ఉపన్యాసాల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మణిపూర్ అన్నటువంటిది ఒక రావణ కాష్టంలాగా కాలుతూ ఉంది. కుకీల మధ్య, నాగాల మధ్య, జాతి మధ్య వైరం పెట్టి, తగులు పెట్టి ఆ యొక్క రావణ కాష్టంలో, ఆ వేడిలో చలి కాచుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మహిళలను నగ్నంగా బట్టలు ఇప్పి పరిగెత్తించినటువంటి పరిస్థితులు మనం 79 రోజుల తర్వాత ఈ సమాజం వెలుగు చూసిన ఘటనలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను చెప్తా ఉన్నాడు. తనకు తానుగా విశ్వగురువుగా ప్రకటించుకొని అన్ని మాట్లాడుతున్నాడు. కానీ మణిపూర్లో జరిగినటువంటి ఘటనల గురించి ఒక్క అంశం అంటే ఒక్క అంశం కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. మొన్ననే ఒక బ్రహ్మాండమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి భక్తి పారవశ్యం పరవళ్ళు దొక్కుతూ ఉంది. గజ్జల మల్లారెడ్డి గారు అన్నట్టు తెలుగునాట భక్తి రసం తెప్పెలుగా బారుతుంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్లో పడిందని చెప్పి గజ్జల మల్లారెడ్డి గారు ఎప్పుడో ఒక మాట చెప్పారు. అట్లా భక్తి రసం పరవళ్ళు తొక్కిస్తూ మొన్ననే ఒక యాత్ర పెట్టారు. అందులో పోయేటువంటి యాత్రకు పోయే వాళ్ళు ఆ నీళ్ళలో మునగచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళలో వాళ్ళకు నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకోవచ్చు. కానీ ఫలాని హోటళ్ళలోనే మీరు భోజనం చేయాలి, ఫలాని చోటనే మీరు బస చేయాలనేటువంటి బోర్డులు తగిలించి మరి వారి యొక్క ఆర్థిక భాండాగారాలపైన దెబ్బ కొట్టేటువంటి, అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భారతదేశం యొక్క ఐక్యతకు, భారత రాజ్యాంగ పీఠికలో రాసుకున్నటువంటి అంశాలకు భిన్నంగా ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో అలాంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ పౌరుడుగా భావించేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఆల్రెడీ ఆ పోరాటంలో మేము అగ్రభాగాన ఉన్నాం. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తాం. కార్మిక వర్గం సంపద సృష్టిస్తూ ఉంది. కానీ ఆ సంపదలో కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా వాటా లేకుండా పోతూ ఉంది. కేవలం కార్మిక వర్గానికి వాటా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. రైతులు ఒకవైపున గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేటువంటి రైతుకు ఒక్కమారు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులు ఒక్కసారి రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తే అప్పులు రద్దు చేసే సమస్య లేదంటున్నాడు. కానీ కార్పొరేట్ దిగ్గజాలకు మాత్రం 16,50,000 కోట్ల రూపాయలు వారి అప్పులు రద్దు చేసి వారికి ఊడిగం చేసేటువంటి విధానాలకు ఈ ప్రభుత్వం, అంటే శ్రమ ఒకడు చేయాలి, సంపద ఒకడు సృష్టించాలి, ఆదాయం ఆ వైపున రావాలి. ఆ ఆదాయాన్ని కేవలం ప్రజలను కొల్లగొట్టి వారి శ్రమను దోచుకునేటువంటి వర్గాలకు అవి నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి వాటిని రద్దు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి, రక్తతర్పణం చేసి, ప్రాణత్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే అలాంటి 8 గంటల పని విధానం ఇప్పుడు కాదు, 14 గంటలు పని చేయాలి అనేటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కానీ, సైన్స్ పరంగా ఆలోచన చేసినా కానీ, మరొక పద్ధతిలో శాస్త్రీయంగా ఆలోచన చేసినా కానీ మనిషికి 24 గంటల్లో 4 భాగాలుగా విభజన చేసి 8 గంటలు పని చేయాలని చెప్పి శాస్త్రీయంగా చెప్పితే కూడా దాన్ని కూడా దొంగలకు దొక్కి కార్పొరేట్ కంపెనీలు, ఇది సుధా నారాయణమూర్తి లాంటి వాళ్ళు, లేదా నారాయణమూర్తి లాంటి వాళ్ళు, ఇన్ఫోసిస్ కంపెనీ లాంటి వాళ్ళు, లేదా దేశంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు చెప్పినటువంటి సూచనల ప్రకారం కార్మిక వర్గం మళ్ళీ తిరిగి ఏదైతే గతంలో ఉన్నాయో అలాంటి విధానాలకు పోవాలనేటువంటి
తిరోగమనమైన విధానాలు తీసుకొని ఈ దేశంలోకి వస్తూ ఉన్నారు. పోనీ నిరుద్యోగ సమస్య ఏమైనా పరిష్కరించారంటే అది కూడా లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, గరీబీ హటావో అన్నాడు, బేకారీ హటావో అన్నాడు. గరీబీతనం పోలేదు, బేకారీతనం పోలేదు. ఈరోజు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడేటువంటి స్థితిలోకి వచ్చాయి. ఐటీ కంపెనీలు పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడిపోతూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి చిరుద్యోగులంతా బయటపడతా ఉన్నారు. టెక్స్టైల్ కంపెనీలు కుదేలైపోతూ ఉన్నాయి. అదేవిధంగా తయారీ రంగం దెబ్బతినిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చి ఉన్నటువంటి కార్మిక వర్గానికి పని దొరకకుండా నిరుద్యోగ సైన్యం విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితులు ఇంకోవైపున కనిపిస్తున్నాయి. అంటే దేశంలో విద్యార్థులు కానీ ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొని వచ్చాడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేరు మార్చాడు. విశ్వవిద్యాలయాల్లోకి, ఐసిహెచ్ఆర్లోకి, ఐసిఎస్ఎస్ఆర్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థలకి ఉన్మాదంతో కూడినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి అలాంటి వారిని హిస్టోరియన్స్గా ఉన్నటువంటి వారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి పాఠ్య పుస్తకాలు మార్చి భగత్ సింగ్కు, సిగ్మండ్ ఫ్రాయిడ్కు ఇలాంటి వాళ్లకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉన్మాదాన్ని తీసుకొని వచ్చేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఎంట్రుకలు కట్ చేసుకుంటే బయట ప్రపంచంలో అమెరికా లాంటి చోట మంత్రాలు చదివితే తంత్రాలు సాహిత్యులకు ఇలాంటి విలువ ఉందని చెప్పేసి అలాంటి కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకవైపున జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది, రైతాంగం యొక్క ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, సామాజిక అంశాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం ఒకవైపున పెరుగుతూ ఉంది, అధిక ధరలు విపరీతంగా అయినాయి, కార్పొరేట్లు లాభపడుతూ ఉన్నారు, సంపద సృష్టించే వాళ్లకు తిండికి లేనటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి స్థితిలో దేశం ముందు అనేక సవాళ్ళు, ప్రజల ముందు అనేక సవాళ్ళు, నాట్ ఓన్లీ కేవలం ఈ వర్గాలే కాదు, కలం పట్టుకున్నటువంటి కారు చీకట్లో కాంతిపుంజంలాగా వెలుగులోకి తీసుకొని వచ్చేటువంటి జర్నలిస్టులను సైతం ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి, మీరు రాయడానికి లేదు, మాట్లాడడానికి లేదు, పాడడానికి లేదు, ఆడడానికి లేదు, ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి రాయాలో, ఏమి చూడాలో అనేటువంటి ఒక నియంతృత్వ పోకడలను ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ఎన్డీఏ గవర్నమెంట్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారితో మేము కలిసాం, ప్రయాణం చేస్తున్నాం. వారి ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేస్తాం, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా నిర్మూలిస్తామని చెప్పి బాబు గారు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో నాకంటే ఎక్కువ పెద్ద ఎత్తున 40-50 సంవత్సరాల పాటు మీ కళంతో అనేక సమస్యలు వెలికితీసినటువంటి పెద్దలు మీ అందరికీ తెలుసు. పేదరిక నిర్మూలనకు పెద్దల సహకారంతో నిర్మూలిస్తామని అశాస్త్రీయమైనటువంటి ఒక భావజాలాన్ని తీసుకొని వచ్చి ప్రజలపైకి నెట్టేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని మన రాష్ట్ర ఎంపీల భుజ స్కంధాల పైన ఢిల్లీ పీఠం పైన కూర్చోబెట్టారు. ఏమైపోయింది ప్రత్యేక హోదా, ఏమైపోయింది ప్రత్యేక ప్యాకేజీలు, ఏమైనా బుందేలు కడతారా ప్యాకేజీలు, ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏమైపోయినాయి, ఏం సాధించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఈరోజు దానికి జవాబు లేదు. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లో 14,000 కోట్ల రూపాయలు వచ్చింది, ఢిల్లీ గవర్నమెంట్కు ఎక్కువ జిఎస్టీ వచ్చింది, పక్కన ఒరిస్సా వాళ్లకు 8,000 కోట్లు పైచిలకు ఆదాయం వచ్చింది. కేవలం మనకు 3,500 కోట్లు జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తే 500 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కర్నూల్లో సభలు పెట్టి జబ్బలు తెచ్చుకునే పరిస్థితి తప్ప మన రాష్ట్రానికి ఏమొచ్చింది? వెనకబడ్డ ప్రాంతాలకు ఇచ్చే 50 కోట్లు సంవత్సరానికి 50 కోట్లు, కడపకు 50 కోట్లు, కర్నూలుకి 50 కోట్లు, అనంతపురం 50 కోట్లు, ఇట్లా చిత్తూరుకి 50 కోట్లు, అక్కడ శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, మన పక్కనటువంటి విశాఖపట్నం, ఈ జిల్లాలకు 50 కోట్లు ఇచ్చే డబ్బులు కూడా మన నరేంద్ర మోడీ గారు వెనక్కి తీసుకొని పోతే ఏమాత్రం అడిగినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రానికి ఏ ఒక్కటి రాలే. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు మరొక మాట మాట్లాడే పద్ధతిలో మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను
అమ్మకానికి పెడితే నాడు మేము అమ్మడానికి వీల్లేదు, నేను ప్రశ్నిస్తా, నేను నిలదీస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో, ఏ కలుగులో దాక్కున్నాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారితోనే కలిసిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడే పరిస్థితి లేదు. 32 మంది విద్యార్థుల ప్రాణాల బలిదానం, 68 మంది శాసనసభ్యుల యొక్క పదవి త్యాగాలు, 2 లక్షల ఎకరాలు భూములు ఇచ్చిన రైతాంగం యొక్క త్యాగం మట్టిలో కొట్టుకొని పోతా ఉంది. విశాఖలో ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉండడం ద్వారా ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవం. కానీ అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ పోతే రిజర్వేషన్లు దెబ్బతింటుంది. నాట్ ఓన్లీ ఎస్సీలు, నాట్ ఓన్లీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరికి కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఒకవైపున కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఒక్కటి కూడా చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చలేకుండా పోతా ఉన్నాడు. నిధులు తీసుకొని వచ్చామని చెప్తున్నాడు. రాష్ట్ర రాజధానికి నిధులు తీసుకొని వచ్చామని చెప్పాడు. ఏం నిధులు తీసుకొని వచ్చావు? మీరు ఎక్కడి నుండి, ఏ బ్యాంకు నుంచి? వరల్డ్ బ్యాంకు నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చారు. ఆ అప్పు తీసుకొని వచ్చే తిరిగి ప్రజలకు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనందరిపైన భారాలు పడతా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పైగా 5 మెడికల్ కాలేజీలు, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తే ఆ 17 మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ 65% డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అది కూడా కట్టలేం. మాకు ఆదాని బదాని లాంటి వాళ్ళే మిత్రులు, వాళ్ళకు 35 సంవత్సరాలకు లీజుకిచ్చి మీకు దోపిడీకి లైసెన్సులు మంజూరు చేస్తాం, వైద్య విద్యను వ్యాపారం చేసుకోమని చెప్తాం. డబ్బుతో డిగ్రీని కొన్నటువంటి డాక్టర్ సూదిపోటుతో జనులను స్వర్గానికి పంపుతారని చెప్పి ప్రభుత్వానికి మేము చెప్తా ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి 165 సీట్లు వచ్చాయి కాబట్టి, అసలు ఏమాత్రం 164 సీట్లు వచ్చాయి కాబట్టి ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. విద్య వ్యాపారమైంది, వైద్యం అమ్మకానికి పెట్టారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పేరుతో రోజుకు 30,000 మందికి వైద్య సేవలు అంతా ఉన్నాయి. అలాంటి వైద్య సేవలు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తామని చెప్పి ప్రకటించారు. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రానటువంటి స్థితి ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పాలక వర్గాలు అధికార పీఠాలు అధిరోహించేంత వరకే వారి వాగ్దానాలు చాలా వినసొంపుగా ఉంటాయి తప్ప వారు ఆచరణలో ఆర్థిక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో వారు ప్రయాణం చేయరు. కాబట్టి వారి ప్రయాణాన్ని వెనక్కి తిప్పాలంటే ప్రజా ఉద్యమాల ద్వారానే మళ్ళీ తిరిగి పాలక వర్గాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిలవేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మా వైపు నుంచి కొనసాగుతుంది. అలాంటి సమరశీల ఉద్యమాలు ప్రజల గొంతుగ్గా నిలుస్తాము తప్ప పాలక వర్గాలకు గొంతుగ్గా నిలిచేటువంటి సమస్య లేదు. దట్టు ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వం, పార్సల్ ఎన్డీఏ గవర్నమెంట్ సైద్ధాంతిక పునాదులు కూడా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి అవకాశం లేనటువంటి చోట బీజేపీ యొక్క భావజాలాన్ని, ఉన్మాద భావజాలాన్ని పెంచి పోషించడానికి బడిగట్టు ఒప్పుకుంటాం, రోడ్డు వేయి ఒప్పుకుంటాం, ఆసుపత్రులు మెరుగుపరచు ఒప్పుకుంటాం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు బాగా చేయి ఒప్పుకుంటాం, యూనివర్సిటీల్లో విశ్వవిద్యాలయాల్లో పోస్టు భర్తీ చేయి ఒప్పుకుంటాం. ఇప్పటికే దేవుళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. మళ్ళీ మీరు గుడి కడతామని చెప్పేసి మేము భక్తికి లేదా మీరు చేస్తున్నటువంటి పనికి కాదు, కానీ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ప్రజలు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ప్రజలు సొంత కాళ్ళ పైన బ్రతకడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఎవరైనా తెలివైనటువంటి పాలకుడైతే ఆ వైపున ఆలోచన చేయాలి. అలా కాకుండా ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను భక్తిలో ముంచి, ప్రజలను మూఢనమ్మకాలకి నెట్టేసి మీ యొక్క కార్పొరేట్ రాజకీయ విధానాలను ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం సరైంది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి ఈశ్వరయ్య గారు. కేంద్రంలో మీ అభిప్రాయం ఏంటి? అదే సందర్భంలో
బీజేపీ పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఓట్ చోరీ విధానాల వల్ల లబ్ధి పొందింది అనే. నమస్కారం సార్. రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా అంటే చాలా గట్టిగా ఆధారాలతో సహా బయట పెట్టారు. దాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సభ మా మహాసభ జరిగితే ఆ మహాసభలో కూడా ఓటు చోరీ పైన మేము దానిపైన చాలా గట్టిలో భాగంగానే ఉన్నాం. ఇది ఆ యొక్క ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా లబ్ధి పొందారు అనే ఓటు చోరీ అనేటువంటిది మా పార్టీ చేసినా కూడా చోరీనే, వేరే వాళ్ళు చేస్తేనే కాదు. మేము తప్పు చేసినా తప్పు, బీజేపీ చేసిన మాట వాస్తవం. ఆధారాలు మనుషులు లేకపోయినా ఇంటి నెంబర్లు వేశారని చెప్పేసి వేసే టీవీలలో పార్లమెంటు డిబేట్స్లో అనేక సందర్భాల్లో అది కనిపించింది, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో ఓటు చోరీ పైన విపరీతమైనటువంటి క్యాంపెయిన్ కూడా మేము దానికి శ్రీకారం చుడతాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. పైగా ఓటు చోరీ అనేటువంటిది వాళ్ళు చెప్పినట్టే కాదు, ఇంకా వేరే వేరే అనుమానాలు కూడా ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపున టెక్నాలజికల్గా దేశం విపరీతంగా అభివృద్ధి చెందిన దశలో మళ్ళీ వెనక్కిపోతున్నారనే భావన ఒకవైపున కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్న సందర్భంలో పాలక ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఈ రాష్ట్రంలో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఆధార్ రాలేదు. బీహారు మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వచ్చాయి. ఇక్కడ ఆ పరిస్థితి మనం భవిష్యత్తులో ఇంకా కొంచెం లోతుకెళ్ళి చూసిన తర్వాత అవి వెలికి తీస్తే అందులో మినహాయింపు ఉండాల్సిన అవసరం లేదు. పాల్పడింటే కూటమి ప్రభుత్వాన్ని కూడా బజారుకు లాగడమే. న్యూ జనరేషన్ ఇస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పార్టీ ఐడియాలజీ. అటువంటి ఐడియాలజీని కొత్త వాళ్ళని తీసుకురావడానికి మా పార్టీలో కూడా చాలా అంతర్గతంగా తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆలోచన చేస్తూ ఉన్నాం. యంగ్ బ్లడ్ అనేటువంటిది 80కు ముందు ఉన్నటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆ స్థాయిలో రావడం లేదనేటువంటి అంశాన్ని వాస్తవాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. 90s తర్వాత దేశంలో ప్రపంచంలో వచ్చినటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, గ్లోబలైజేషన్, వ్యక్తి యొక్క అభివృద్ధి అనేటువంటి దాన్ని విపరీతమైనటువంటి ప్రచారం, నేను నాది నేను బ్రతికితే చాలు అనేటువంటి భావజాలం విపరీతంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెరగడం, అదంతా కూడా ప్రజల్లోకి రావడం, దాన్ని బూర్జువా పాలకవర్గం చాలా మంచిగా అవలీలగా వారికి అనుగుణంగా వినియోగించుకోవడం, టెర్రరిజం అనేటువంటిది విపరీతంగా స్టార్ట్ అయిన నేపథ్యంలో మీరు చెప్పినటువంటి మాట వాస్తవం. కొంత మా దాంట్లోకి రావడానికి కొంత ఇబ్బందికరంగా ఉంది. దట్టు కమ్యూనిస్టు పార్టీల్లో ఆంతరంగికంగా వచ్చినటువంటి చర్చలు, చీలికలు, మా దాంట్లో కూడా జరిగినటువంటి పరిణామాలు కూడా ఒక అందుకు కారణమైన అవి వాస్తవాలు కూడా అంగీకరించాలి. భవిష్యత్తులో లెఫ్ట్ ఉద్యమాన్ని ఐక్యపరిచి లెఫ్ట్ అంతా కలిసి ఒక యూనిట్గా అంటే ఏకీకరణ జరుగుతుందా అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఉద్యమ ఐక్యతను కొనసాగిస్తూ భవిష్యత్తులో లెఫ్ట్ను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని రావడం ద్వారా, అందరం కలవడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆశావాహులందరినీ ఆ వేదికపైకి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. రెండోది, మా పార్టీలకు సంబంధించిన దాంట్లో విద్యార్థుల్లో కానీ యువకుల్లో కానీ యూత్ను ఎంకరేజ్ చేయడంలో కానీ మాకున్నటువంటి ఇప్పుడు వెసులుబాటును వాటన్నిటినీ పక్కన పెట్టి మా పార్టీలు కూడా 1992లోనే త్రిశూర్లో తీర్మానం చేసింది మా పార్టీ. అందులో యూత్ ఉండాలి. సామాజిక పొందికల్లో భాగంగా అట్టడుగు వర్గాలు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో ఆ సఫరర్స్ నుండి ఉన్నటువంటి వాళ్ళు కూడా నాయకత్వ స్థానాల్లోకి వాళ్ళను ప్రమోట్ చేయాలి, వారు ఉద్యమానికి నాయకత్వం వహించాలనే అంశాన్ని 92లోనే మా పార్టీగా తీర్మానం చేశాం. ఆ మేరకు వివిధ స్థాయిల్లో, అది జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, అలాంటి మార్పులు ఇతరేతర పార్టీలతో పోలిస్తే మా పార్టీలో సిపిఐలో ప్రముఖంగా ఉన్నాయనేటువంటిది మేము అంగీకరిస్తున్న విషయం సార్. రేపు భవిష్యత్తులో యూత్ స్టూడెంట్స్ను కేవలం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజికల్ ప్రపంచంలో గాలికి కొట్టుకొని పోయేటువంటిది, అంటే వారిని దేశ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, సామాజిక సమస్యల కంటే మొత్తం వారిని వేరే తిరోగమనం వైపు నడిపించేటువంటి భావజాలం పెరుగుతున్న నేపథ్యంలో సైద్ధాంతిక పునాదులు బలంగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక తయారు చేస్తూ
యూత్ను ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మేము భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం సార్. సార్ నా పేరు రత్నాకర్. రెండోది ఏంటంటే మీరు ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు, ప్రతిదానికి దాంట్లోకి లోటుపాట్లన్నీ బయటకు తీస్తున్నారు. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి మీరు ఏదో పార్టీ గొడుగు కిందకి వెళ్ళిపోతున్నారు, కానీ ఇండివిజువల్స్గా పోటీ చేయలేకపోతున్నారు. మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ, కారణం ఏమిటి? సార్, కమ్యూనిస్టుల్లో ఐక్యత, సంఘర్షణ, పోరాటం మా ఆయుధం. ఐక్యత ఉంటుంది, ఐక్యతలో భిన్నాభిప్రాయాల పట్ల సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ లేనటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికి కూడా కాజాలదు. దాని తర్వాత పోరాటం కూడా కొనసాగుతుంది. ఐక్యత, సంఘర్షణ, పోరాటం ఏ స్థాయిలో వచ్చినా కూడా దాన్ని తాత్కాలికంగా మా ముందుకు వచ్చినప్పుడు ఒక జస్ట్ టీ కప్పులో తుఫాన్ లాగా ఒకటి అర ఏదన్నా అట్లా వచ్చినా కూడా అది ఉద్యమ ఐక్యత, సమాజం పట్ల బాధ్యతే మమ్మల్ని అందరినీ ఐక్యపరుస్తుంది, అందులో డౌట్ లేదు. రెండో అంశం, మేము ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అనండి. ఎస్, పొలిటికల్ లైన్, టాక్టికల్ లైన్ అని రెండు రకాల లైన్లు ఉన్నాయి. పొలిటికల్ లైన్లో సిద్ధాంతాన్ని పట్టుకొని మేము నడుస్తూ ఉంటాం. టాక్టికల్ లైన్లో బూర్జువా రాజకీయ పార్టీల యొక్క ప్రభావం విపరీతంగా పెరిగిపోయి, ఇంతకుముందే చెప్పా సార్ అడిగినప్పుడు, కమ్యూనిస్టుల్లో వచ్చినటువంటి ఉద్యమ ఐక్యతలో వచ్చిన చీలికల మూలంగా మేము బలహీన పడ్డట్టు కనిపించినా, మేము బలహీన పడ్డాం అనేటువంటి మా వ్యతిరేక శక్తులు విపరీతమైనటువంటి ప్రచారం చేయడం ఒకటైతే, మా యొక్క అనైక్యత కూడా కొంత కారణం. అలాంటిది మేము ఒప్పుకొని తీరాల్సిందే. మూడో అంశం, ఇందులో బూర్జువా శక్తులతో మేము చాలా సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేయడం ద్వారా కూడా మాకు కూడా కొన్ని రకరకాలైనటువంటి అన్నీ కూడా మా మీద కూడా కొన్ని పడ్డటువంటి మాట వాస్తవం. రేపు భవిష్యత్తులో కమ్యూనిస్టుల బలాన్ని పెంచుకోవడం ద్వారా బూర్జువా శక్తులు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎప్పటికి కూడా ప్రత్యామ్నాయం కాదు. ప్రజల పక్షం, ప్రజల కోసం నిలబడేటువంటిది వామపక్షాలే రేపు భవిష్యత్తులో ఈ దేశానికి ప్రత్యామ్నాయం. వామపక్షాల బలహీన పడింది కాబట్టే చట్టసభలు బూతుకులకు వేదికలుగా మారిపోయాయి. కరువుల గురించి మాట్లాడే వాళ్ళు లేడు, ఉద్యోగ వర్గాలకు, వేతన జీవుల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. కేవలం నువ్వు నేను, నాకు ఇది కావాలి, నీకు ఇది కావాలని పంపకాల దగ్గర వచ్చే గలాటే తప్ప వాళ్లకు ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన గలాట కాదు. కాబట్టి మేము కూడా దాన్ని గుర్తిస్తా ఉన్నాం. మేము ఇంకా దిగజారిపోయామంటారా? సరే, దిగజారిపోయామనేటువంటి పెద్ద పదము మీరు మాట్లాడారు. దిగజారిపోలేదు. మాకున్నటువంటి వాస్తవ పరిస్థితిలో ఆ యొక్క రాజ్యాంగంలో వచ్చినటువంటి క్లాజు ప్రకారం మాకు ఓట్లు తగ్గాయి, సీట్లు తగ్గాయి. అందుకని మాకు గుర్తింపు పోయింది. మా గుర్తింపు చట్టసభల్లో వాళ్ళు ఇచ్చే ఎన్నికల సింబల్లో గుర్తింపు పోయింది. కానీ ఈ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ చేయనంత కృషి కమ్యూనిస్టు పార్టీగా మేము చేశాం. ఏ రంగాల్లో ఈ దేశంలో భూ సంస్కరణ చట్టం వస్తే కమ్యూనిస్టులు చేశాం. ఈ దేశంలో పేదవాడికి భూములు కావాలంటే కమ్యూనిస్ట్ చేశాం. ఈ దేశంలో ప్రత్యామ్నాయ సంస్కృతి కావాలంటే కమ్యూనిస్ట్ చేశాం. ఈ దేశంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరపాలంటే 10 లక్షల ఎకరాల భూములు పంచాలంటే కమ్యూనిస్ట్ చేశాం. ఇదే చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. వెంకటగిరి రాజాకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. భూమిపైన హక్కులు దఖలపరిచినప్పుడే వాళ్ళు సగర్వంగా బ్రతకగలరు, ఆత్మగౌరవంతో నిలబడగలని చెప్పి భూమిపైన హక్కులు కావాలని డిమాండ్ చేసి వాటి సాధన కోసం పోరాటం చేశాం. ఈరోజు ప్రశ్నించేటువంటి గొంతుకలు ఇన్ని తయారైతాయి. ఎర్ర జెండా గొడుగు కింద లేకపోవచ్చు, కానీ వారు రకరకాల పద్ధతిలో అస్తిత్వ ఉద్యమాల్లో వెల్లువలో పోయిండొచ్చు. కానీ ప్రతి అస్తిత్వ ఉద్యమానికి కమ్యూనిస్టులు పోరాటం, కమ్యూనిస్టులు చూపినటువంటి బాటే ప్రధానమైంది. అందుకనే ఈ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైనటువంటి విషయాల్లో మేము అగ్రభాగా నిలవడం. 100 సంవత్సరాల పోరాట చరిత్ర వృధాగా పోలేదు. ఆ పోరాటాల ఎరుక ఈ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు ఉన్నాయి తప్ప మాకు పార్లమెంట్లో సీట్లు తగ్గిన మాట వాస్తవం. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి క్లాజులో మాకు గుర్తింపు పోయింది. కానీ ఈరోజు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా వీధుల్లోకి జెండాలు పట్టుకొని రావాల్సిన వాళ్ళం మేమే, పోరాటం చేయాల్సినటువంటి వాళ్ళం మేమే.
కాకపోతే ఆ పోరాటాలకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క అవసరాల రీత్యా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మా ఉద్యమాలు కూడా వాటి పోరాట తత్వాన్ని రూపాలను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మా పైన ప్రజలు పెడుతున్నారు. దాన్ని మేము కూడా గమనిస్తున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి ఎజెండాను ఖచ్చితంగా స్వీకరించాల్సినటువంటి బాధ్యత ఉంది, స్వీకరిస్తాం. ఆపరేషన్ కగార్ 2026 మార్చి నాటికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ఎజెండా ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు, నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్లు, అదేవిధంగా పెన్ను పట్టుకొని పత్రికల్లో వార్తలు రాసేటువంటి వారికి వ్యతిరేకంగా రాసేటువంటి జర్నలిస్టులు ప్రశ్నను మేము 2026 మార్చి నాటికల్లా చంపుతామని చెప్పేసి దుర్బిని వేసి కలుగుల్లో దాక్కున్నట్టు వారిని కూడా ఎక్కడెక్కడ ఉన్నారో డ్రోన్ కెమెరాలు వేసుకొని వెలికి తీసి మరీ కాల్చి చంపుతూ ఉన్నారు. వారు కేవలం నక్సలైట్లు మాత్రమే చంపడం లేదు, అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలను, గిరిపుత్రులను అడవుల నుంచి బయటికి వెలికి తీసి వారిని బయటికి పంపించి జిందాల్ కంపెనీ లాంటి, ఆదాని కంపెనీ లాంటి, బదాని కంపెనీ లాంటి అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను, అటవీ సంపదను వారికి కట్టబెట్టడానికి కావాల్సిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఏ పాలక ప్రభుత్వం అయినా నక్సలైట్లు చేసేది, మావోయిస్టులు చేసేది వ్యక్తిగత పోరాటం కాదు, ఆస్తుల కోసం చేస్తున్న పోరాటం కాదు, పదవుల కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని తాత్కాలికంగా నువ్వు తుపాకీ గుండుతో ముగ్గన్నో నలగన్నో చంపగలవు తప్ప ప్రశ్నను చంపడం నీకు తరం కాదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ మార్క్సిజం, లెనినిజం అనేటువంటి ఆయుధం పైన సమాజాన్ని మార్చడానికి ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. తాత్కాలికంగా అడవుల్లో ఉన్నటువంటి అన్నలను బయటికి ఒకరినో ఇద్దరినో బయటికి వెలికి తీసి అందులో ఉన్నటువంటి వారిని ప్రలోభపెట్టి వేరొక రూపంలో మీరు కాల్చి చంపచ్చునేమో కానీ ఆ సిద్ధాంతం చంపడం అనేది సాధ్యం కాదు. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఈ దేశంలో మీరు నిజంగా పాలకులైతే నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని నిర్మూలించడానికి ఎజెండా పెట్టుకొని టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్లు మీకు లేవు. ఈ దేశాన్ని మతీకరించాలి, అదేవిధంగా ఈ దేశం యొక్క విధ్వంస పతాకగా మతాన్ని మార్చాలనేటువంటి ఆశయం మీకున్న నేపథ్యంలో కగార్ ఆపరేషన్ మేము కూడా కమ్యూనిస్టులుగా, సిపిఐగా మేము పిలిపిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి త్యాగాలు అనన్య సామాన్యమైనటువంటి త్యాగాలు. ఒక ప్రాణం తృణప్రాయంగా అర్పించడం అంటే నాడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు అర్పించారు. ఈరోజు 21st సెంచరీలో ఒక ప్రాణం బలి ఇవ్వడం అంటే అంత సామాన్యమైనటువంటిది కాదు. కానీ ఈరోజు మన ప్రాణాలు అనవసరంగా అని కాదు, కానీ అక్కడ అడవుల్లో ఉండి ప్రాణాలు అర్పించడానికంటే జన బాహుళ్యంలోకి మీరు రండి, శాంతి చర్చలు జరపండి, వారిని పిలవండి అంటాం. వాళ్ళతో చర్చలు జరిపే సమస్యే లేదంటుంది ప్రభుత్వం. వాళ్ళు ఈరోజు నిన్న మొన్న వచ్చినట్టు వాళ్ళు కాదు, వాళ్ళు ఏదో టెర్రరిస్టులు కాదు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు, ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు. వారితో చర్చలు జరపడానికి లేదు. కానీ ట్రంప్ చెప్పితే పోయి సీజ్ ఫైర్ అని చెప్పి ప్రకటించేటువంటి మీరు ఎవరికి ఎవరు బానిసలాగా ఎవరిస్తున్నారో అర్థమవుతుంది. అందుకని మేము మావోయిస్టులకు కూడా పిలిపిస్తూ ఉన్నాం, నక్సలైట్లకు కూడా పిలిపిస్తున్నాం, అర్బన్ నక్సలైట్లుగా ముద్రేసుకున్న వాళ్ళకు కూడా పిలిపిస్తున్నాం. రండి, బయటికి రండి, అడవులు వదలండి, ఇక్కడ ఉందాం, కలిసి పనిచేద్దాం, ఈ బుర్జువా ఈ యొక్క భావజాలాన్ని పెకలిద్దామని చెప్పి మేము వారికి కూడా పిలిపిస్తున్నాం. అదే సందర్భంలోనే అమిత్ షా, నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు కాదు కదా, నరేంద్ర మోడీ కాదు కదా, నీ సిద్ధాంతాన్ని పుట్టించినటువంటి నీ బంచ్ ఆఫ్ థాట్స్ ఏదైతే గ్రంథం ఉందో, నీ గురు గోల్వాల్కర్ వచ్చినా కూడా ఈ దేశంలో కమ్యూనిజాన్ని, నక్సలైట్లను, మావోయిస్టులను మట్టు పెట్టలేవని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అడవుల్లో వారు పోరాటం, బయట మేం పోరాటం, ఎర్ర జెండా ప్రజల కోసమే మా పోరాటం, వారితోనే మా ఆరాటం. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు